సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగనుంది. పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ, అభివృద్ధి పనులు, పలు కీలక పరిపాలనా అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మొదట సచివాలయంలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ తరువాత ఈ సమావేశాన్ని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్ద నిర్వహించే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిగతా ప్రాజెక్టుల భూసేకరణ కూడా వెంటనే చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పొలిటికల్ వార్ రాజుకుంది. మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వేగంగా పూర్తి చేశారో అదే స్థాయిలో పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతుందని స్పష్టం చేసిన మంత్రులు గతంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి అప్పన్నంగా కృష్ణా జిల్లాలు అప్పగించారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎక్కడ వేసింది అక్కడే ఉంది, మేము 90% పూర్తి చేసినాం అని మాట్లాడి నేను నిరంజన్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, హరీష్ రావు గారిని, ఇలా లక్ష్మారెడ్డిని మొత్తం బీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలా. 2015లో భూత్పూర్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. దానికి ఇచ్చిన మంజూరేంది కేవలం 35,000 కోట్లు. అది కూడా పంపులకు, మోటార్లకు, సర్జిపూర్లకు మెయిన్ కెనాల్, అది కూడా నార్లాపూర్ టు ఉదండాపూర్ మెయిన్ కెనాల్ ఒకటి మాత్రమే మంజూరు జరిగింది. 5,000 కోట్లలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది 25,000 కోట్లు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి అయినా కూడా 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన మాట్లాడినాం. ఎంత గొప్ప అవగాహన ఉన్నట్టు. ఇప్పటికీ అసలు మెయిన్ కెనాల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మైనర్స్ కానీ ఏ ఒక్కటి కూడా మంజూరు చేయలే. చేసిన దానికి 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లు. మరి మిగతావన్నీ మంజూరు ఇవ్వలే కదా. మీ లెక్కల ప్రకారమే 85,000 కోట్లు. అది పూర్తయ్యే వరకు 1,00,000 కోట్లు అవుతుంది. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి పిఆర్ఎల్ఏ స్కీమ్ సంబంధించి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని గొప్పగా చూయించి అదేదో అద్భుతాలు చేస్తామని చూయించి ఆ రోజుకించి ఈ రోజు వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బయటకు వచ్చి కూడా మళ్ళీ పాలమూరు మీదనే మాట్లాడే పరిస్థితి. అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేటీఆర్ అందరూ కూడా ఈ పాలమూరు వాళ్ళు చాలా తిక్కోళ్ళు, ఏం చెప్తే అది ఇంటారేమో అనేటువంటి భావనలో ఉంటారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పాలమూరు కోసం పోరు అంటున్నారు. ఎవరు చేయాలి పోరు? ఎవరైతే అధికారంలో గతంలో లేకుంటున్నారో, అధికారంలో లేరు వాళ్ళు చేయాలి. ఒకరు చేయాల్సిన పరిస్థితి వస్తే అరే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని అనగానే మీరు మేడిగడ్డని ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా,
పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధ గంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టినంత 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే 50% క్రాస్ కాకపోతే ప్రతి వేదిక మీద ఏదో వీళ్ళు ఏం చెప్తే అది వింటారు, వీళ్ళకి ఏం అర్థమైతలేదు. ఇక మేధావులం మేమే, ప్రాజెక్టులు అంటే మాకే తెలుసు, నీళ్లు మేము ఎక్కడ తిప్పితే అక్కడ మలుతాయి, నీళ్ళని మా మాట వింటాయి, రాత్రి పగళ్ళు రాత్రి ఆలోచన. దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రజలకు చేరువగా పాలన సాగించేందుకు అధికారులు వేగంగా స్పందించాలని మంత్రి సూచించారు. ఈ జిల్లాకు సంబంధించి మరి ప్రభుత్వం చేపట్టిన ప్రధానమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డు, ప్రభుత్వం అందిస్తూ ఉన్న సన్న రకం బియ్యం, దానికి తోడు ఈరోజు ధాన్య సేకరణ విషయానికి సంబంధించి పురపాలక సంఘాలకు సంబంధించిన మున్సిపల్ ఏరియాలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఇంతవరకు ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యలు మరి గౌరవ సభ్యులు కూడా ఈరోజు మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులను కూడా సూచించడం జరిగింది. సభ్యులు లేవనెత్తిన అంశాలను వెనువెంటనే మరి పరిష్కారం చేసే విధంగా అడుగుతున్నాయి. దాని తదుపరి యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఏ విధమైన చర్యలు చేపట్టడం జరిగిందో చూపెట్టాలని, ఇది కేవలం ఆ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుండాలని, ప్రజాపాలన సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు సాక్ ఐ అనే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. సోషల్ మీడియాపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలు కూడా అవగాహనతో వ్యవహరించాలని దానం సూచించారు. ప్రభుత్వము ప్రతి ఎన్నికలైన తర్వాత పెట్రోల్ డీజిల్ ధర పెంచడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది కేంద్ర ప్రభుత్వానికి. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎంబడే ఎన్నికల కంటే ముందేమో మా ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ లో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అక్కడెక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయో ప్రజలు నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి కష్టానికి గురవుతున్నారు. మరి మొన్ననే పెట్రోల్ డీజిల్ ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడే గానీ ఒక సాకుగా అవసరం ఉంటది. ఇప్పుడేమో ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ యుఎస్ వార్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మరి ధరలు పెంచితే, ఎందుకంటే హార్మూజ్ నుంచి మనకు రావాల్సినటువంటి డీజిల్ పెట్రోల్ రావడం లేదు అని. మరి మొన్ననే 5 దేశాలు ప్రధానమంత్రి గారు తిరిగి వచ్చారు. ఆ సందర్భంలో మనకు ఉన్నటువంటి బైలాటరల్ ఏదైతే అండర్స్టాండింగ్ ఉంటుందో, మనకు టైఅప్ ఉంటుందో దాని ప్రకారంగా మాట్లాడి ఇతర దేశాలకు పోతున్నది పెట్రోల్ డీజిల్. చైనాకు మాత్రం ఎక్కడ కూడా నిరంతరం ఆగకుండా పోతా ఉన్నది. మన ప్రభుత్వం మరి ఎందుకు చేయడం లేదు అనేది కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు దానికి జవాబు చెప్పాలి. మరి ఏది మాట్లాడినా కిషన్ రెడ్డి గారు రాజకీయం చేస్తుండ్రు అంటారు. కాబట్టి రాజకీయం కాదు, ప్రజల యొక్క ఆర్థిక భారం పెరుగుతూ ఉంది రోజు రోజుకి. మరి మీరు ఈ రకంగా విచ్చలవిడిగా పెట్రోల్ ధరలు అవిని పెంచుకుంటూ పోతే మరి రోజువారీ ఇది ఇప్పటికే ప్రధానమంత్రి గారు స్లోగన్ ఇచ్చారు, ఒకటే బండి తిరగాలని. అందరం ఒకటే బండ్లో తిరుగుతున్నాం. జగిత్యాలలో రాజకీయ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బిచ్చగాడు అనే పదం వాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని సూచించిన ఎమ్మెల్యే రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా తక్కువగా వస్తోందన్నారు.
ముఖ్యమంత్రి బిచ్చగాడని ప్రస్తావించడం కావచ్చు, లేదా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలం కేటాయించలో ఎమ్మెల్యే అసమర్థత అని చెప్పి నా గురించి మాట్లాడారు. ఎవరో పాత్రికేయ మిత్రులు అడిగినప్పుడు నైతికత గురించి అంటే ఎమ్మెల్యే పార్టీ మారిరని మాట్లాడారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంలో ఎంపీ గారిని నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను. మనది భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. అటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి వ్యవహరించారు. ఇవాళ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల పైన ఇస్తే మీరు రాష్ట్రానికి ఇచ్చింది 85,000 కోట్లు మాత్రమే. ఇది వాస్తవం కాదా అని అడుగుతాం. ఫెడరల్ స్ఫూర్తితోటి వ్యవహరించాల్సిన కేంద్రం, దాంట్లో బాధ్యతాయుత ఉన్న పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ఎక్కువ దృష్టి పెట్టకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులను మర్యాద. ఈ నెల 21న జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ భేటీ తాజాగా 3వసారి కూడా జరగలేదు. తెలంగాణ కేబినెట్ సమావేశం ఉండటంతో హాజరు కాలేమంటూ తెలంగాణ అధికారులు బోర్డుకు లేఖ రాయడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కేఆర్ఎంబీ వెల్లడించింది. తదుపరి సమావేశ తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు. జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగాల్సి ఉంది. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, రాజీ పడేదే లేదన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా వస్తే రానిచ్చే పరిస్థితి లేదని, భయపడేది అంతకన్నా లేదన్నారు. ఎవరి కోసమో మన జీవనోపాధి కోల్పోవడం ఏంటని, మన తీరంపై మనకే హక్కులుంటాయన్నారు. పొరుగు రాష్ట్రాల రావడాన్ని లేదన్నారు చంద్రబాబు. బోటు చొరబడగానే కలెక్టర్కు మెసేజ్ వస్తుందని, మెసేజ్ రాగానే అప్రమత్తం అవుతాం, ఎవరిని రానివ్వమని సీఎం స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారుల సేవా కార్యక్రమం ప్రారంభంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. సముద్ర తల్లిని నమ్ముకుంటారు, ఎక్కడెక్కడికో వెళ్లిపోతారు. తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. సీఎం చంద్రబాబు దంపతుల కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 20న సీఎం ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో కుప్పంకు బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు తుమ్మిసి హెలిప్యాడ్కు చేరుకునే సీఎం చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలకనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో కడపల్లె రిజర్వ్ రెసిడెన్సీకి వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి చేరుకుని సీఎం దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొననున్నారు. గంగమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తుమ్మిసి నుంచి బెంగళూరుకు బయలుదేరి సాయంత్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి 8:30 హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుని 9:45 ఉండవల్లి నివాసానికి వెళ్లనున్నారు. సీఎం పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసినట్లు సమాచారం. అమరావతిలో పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో మరింత పారదర్శకత తీసుకురావాలని ఆదేశించారు. స్వచ్ఛరథం కార్యక్రమం తరహాలోనే గ్రీన్ షాపు విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు.
ఏలూరు జిల్లా నూజివేడులో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవలే రైతుల పరామర్శ యాత్రలో పేర్ని నాని జోగి రమేష్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో పేర్ని నాని ఇసుక, మట్టి మాఫియాలకు పాల్పడ్డారని, పేదల భూములు, రేషన్ బియ్యం అక్రమాల వరకు ఎన్నో దందాలు చేశారని ఆరోపించారు. పేర్ని నాని గారు ఒక రాజకీయ వ్యభిచారి. ఎందుకంటున్నానంటే 2009, 2014లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి రూట్లు ఫిక్స్ చేసి ఆయన పాదయాత్రని వెనకాల నుంచి చాటుగా దొంగచాటుగా చీకట్లో నుంచి పర్యవేక్షించిన వ్యక్తి ఆయన. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని పర్యవేక్షిస్తూ ఆయన రూట్ ని ఫిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి విప్పు పదవి పొందిన రాజకీయ వ్యభిచారి ఆయన. సో ఆయన మాటలు పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఆషాఢ బూతులు ఎక్కడైతే ఉన్నారో ఆ రాష్ట్రాలు కూలిపోయినాయి, ఆ పార్టీలు కూలిపోతాయి. ఆషాఢ బూతుల్లో నెంబర్ 1 స్థానం ఎవరికైనా ఉందంటే ఆయన పేర్ని నాని గారు అని చెప్పేసి మనం చేస్తాను. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాల్లో రైతులు ఏ విధంగా కష్టపడ్డారు, మీ అవినీతి కోసం ఈ కృష్ణా జిల్లా రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేశారనేది కూడా ఈ ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాను. రెండోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10,000 టన్నులు వస్తే కృష్ణా జిల్లాకి ఒక 1000 టన్నులో కొన్ని వేల టన్ను, చాలా తక్కువ క్వాంటిటీ కేటాయింపజేసుకుంటారు. కృష్ణా జిల్లా మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థిక భరోసా అందించింది. వేట విరామ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు చేయూతగా ఒక్కో అర్హుడికి 20,000 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన 18,283 మంది మత్స్యకారులకు మంజూరైన 36.31 కోట్ల మెగా చెక్కులను అందజేశారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ మత్స్యకారుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి గతంలో కూడా చూసుకుంటే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలతో వేట నిషేధ సమయానికి, ఎందుకంటే ఆ 2 నెలలు చాలా పస్తులుంటారు, వేట లేక, పనులు లేక, వేరే పని చేత కాక ఇళ్ల దగ్గరే ఉంటూ కల్లో గింజ తాగుతూ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మత్స్యకార కుటుంబాలు ఉంటాయి. అది గమనించి ఆ రోజు 4,000తో స్టార్ట్ చేసి ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేవలం ఏదో ఒక వంక పెట్టి అన్నదాత సుఖీభావ పడుతుందని చెప్పి ఆ రోజున మత్స్యకారులు కట్ చేశారు, లేదా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందని కట్ చేశారు. 19 యూనివర్సిటీలలో 1,523 అసిస్టెంటు ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించలేదని దివ్యాంగ ప్రతినిధులు ఆరోపించారు. ఈ అంశంపై వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలిశారు. ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్డీలు పూర్తి చేసినప్పటికీ రిజర్వేషన్లు లేకపోవడంతో ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నామని ఆవేదన చెందారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తగిన అవకాశాలు లభించడం లేదన్నారు. వారి సమస్యలను విన్న వైఎస్ జగన్ న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమానికి వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం జరిగింది. సీనియర్ నేత యనమల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మహానాడులో చేపట్టాల్సిన తీర్మానాలపై కమిటీ చర్చించింది. ఈ నెల 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో మహానాడు జరగనుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేవారి జలల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాశుల కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయి. అకాల వర్షాల భయంతో రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
సుమారు 2.5 గంటల పాటు కొనసాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలి, వడ్లను వెంటనే కొనాలి అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అది మన్నెవర్ జలపూర్ గ్రామం నుంచి రైతుల నెల రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి ఋతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా అధికార నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. ఇది ప్రజాపాలన గవర్నమెంటా లేకపోతే ప్రజల్ని పీడించే గవర్నమెంటా అని ఈ రకంగా మేమందరం రైతుల తరఫున తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఓట్లను వెంటనే లారీలను. వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్పై 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెరిగాయి. 4 రోజుల్లో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 4 రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్పై 3 రూపాయల చొప్పున పెరిగాయి. పెట్రోల్ ధరలు మళ్లీ పెరగడం సాధారణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు, రూపాయి విలువ పడిపోవడం, కేంద్ర రాష్ట్ర పన్నులు వంటి కారణాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధరల పెంపుతో ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ ఖర్చులను నియంత్రించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా రంగంపై పెట్రోల్ ధరల పెంపు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాలు వంటి వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగి సామాన్యుల జీవన వ్యయం అధికమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాత్రం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై పన్నులు తగ్గించి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం అంతర్జాతీయ పరిస్థితులు మరియు చమురు దిగుమతుల ఖర్చుల వల్లే ధరలు పెంపు తప్పదని వినిపిస్తోంది. తమిళనాట పవర్ గేమ్ మొదలైంది. డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు, కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉండాలని డీఎంకే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమిళనాడులో సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు, ఓటమికి పూర్తి బాధ్యత నాది అంటూ చెప్పుకొచ్చారు స్టాలిన్. కానీ మళ్లీ ప్రజల విశ్వాసాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటామన్నారు. అయితే విజయ్ సర్కారుపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళ్లో ఉత్కంఠ రేపుతున్నాయి. తెర వెనుక ఏదో జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గత ఏడాది నవంబర్ నాటి ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. పాత ఆదేశాలే కొనసాగుతాయని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తరలించాలనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారతదేశ దౌత్య రంగంలో మరో అత్యంత కీలకమైన అంతర్జాతీయ ఘనతకు వేదిక సిద్ధమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు రానున్నారు. రష్యా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక సమీకరణాలు నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేవలం 1 ఏడాది వ్యవధిలోనే భారతదేశంలో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు గత ఏడాది డిసెంబర్ నెలలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ఆయన భారత్కు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పుతిన్ జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి.
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పతనాన్ని చవిచూసింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సరికొత్త చారిత్రక కనిష్ట స్థాయి 96.53కి పడిపోయింది. పశ్చిమాసియా, మిడిల్ ఈస్టులో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుల ధరలు విపరీతంగా పెరగడంతో రూపాయి తన నష్టాల పరంపరను కొనసాగించింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఒక టెస్టు మ్యాచ్తో పాటు 3 వన్డేల సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్లను ప్రకటించింది. టెస్టు, వన్డే జట్లకు యువ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించింది. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బిజీ షెడ్యూల్ కారణంగా విశ్రాంతి ఇచ్చారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్కు వన్డే జట్టు దక్కలేదు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగుతున్నారు. గాయాల నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలకు జట్టులో అవకాశం ఇచ్చినా వారి ఫిట్నెస్ ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశం లభించింది.